మీకు ఒక చిన్న సాక్షి చెప్పి ముందుకెళ్తాను పిల్లారా. ఒక యవనస్తుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి వయసు 16 సంవత్సరాలు, ఆ అబ్బాయి వయసు 23 సంవత్సరాలు. అతడు ఒక విగ్రహారాధకుడు, తను మాత్రము దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ. అయితే పిల్లారా, వారు ఇష్టపడ్డారు, పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్న తర్వాత ఈ వ్యక్తి ఒక అన్యుడు కాబట్టి వారితో కలిసి ఉండడానికి ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే అతని యొక్క ఇష్టాలు, అతని యొక్క కోరికలు తీర్చుకోవడానికి అవకాశం లేదు. ఆ వ్యక్తి ఏం చేశాడంటే తన భార్యను తీసుకొని 6 నెలల పాపం తీసుకొని ఒక అపార్ట్మెంట్లో వాచ్మ్యాన్గా వెళ్ళిపోయాడు. వాచ్మ్యాన్గా పనిచేసుకుంటూ తన భార్యను తన బిడ్డను ఏదో పోషించుకుంటూ ఉన్నాడు. చాలా ఇష్టపడి వివాహం చేసుకున్నారు, పెద్దల్ని ఒప్పించి వివాహం చేసుకున్నారు. కానీ ఆ అపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత పిల్లారా, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన మారిపోయింది. చాలా మంచివాడు, చాలా పద్ధతిగా చేస్తున్నారు. కానీ ఆ తర్వాత త్రాగుడు, వ్యభిచారము, భయంకర సినిమాలు, అది చాలదన్నట్టుగా అతను తాగి వస్తూ మందు తీసుకొచ్చేసి తన భార్య గ్లాసులో పోసి తాగుని బలవంతం చేస్తుండే వ్యక్తి. ఆ చిన్న వయసులో పిల్లారా, అటు తల్లికి తండ్రికి చెప్పుకునేటువంటి అవకాశం లేదు. ఇష్టపడి చేస్తున్నావు కదా, నీ కర్మ అనుభవించవే అంటారని భయం, ఎవరికి చెప్పుకోలేం బాధ. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, తను ఎంత బలవంతం చేసినా నీ ప్రభువు నమ్ముకున్న బిడ్డను నా వల్ల కాదని చెప్పి ముందు తాగేది కాదు. కానీ ప్రతిరోజు ఉదయకాల సమయంలో 4 గంటలు లేసంటే పిల్లారా మోకరించి ప్రార్థన చేస్తుండేది. అయ్యా, ఇష్టపడి వివాహం చేసుకున్నాను, పెద్దలకు చెప్పుకోలేను, ఇక్కడ చూస్తే నా బ్రతుకు నరకంలాగుంది, ఎవరికి చెప్పుకోగలను ప్రభువా? ఎవరి వద్దకు వెళ్ళి సహాయం కోరగలనయ్యా? ఆదరిస్తాడు, పోషిస్తాడు, బాగా చూసుకుంటాడు, నమ్ముకొని వచ్చాను, ఇక్కడ వచ్చేది నరకం కనిపిస్తుందయ్యా. ప్రతిరోజు పిల్లారా ఏడుస్తూ కన్నీరుతో ప్రార్థన చేసుకుంటూ 4 గంటల సమయంలో ఈ భర్త లేసేవాడు దరిద్రపు మొహం, దాన్ని సత్యాన్ని అనుకుంటున్నావా? పొద్దున్న ఏడుస్తుంటూ దరిద్రం అని చెప్పి బైబిల్స్ గోడకి ఇసురు కొట్టేవాడంట. భయంకర నరకం పిల్లారా. ఈ రాత్రి ఒకవేళ మీ కుటుంబాలు ఎలాగుంటే ఆ సాక్ష్యం మీరు బలపరచబడాలని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. 10 మాసాల పిల్లారా ఎవరికి చెప్పుకోకుండా, తన బంధువులకి, తన పుట్టింటి వారికి ఎవరికి చెప్పుకోకుండా ఆ బాధను గుండెల్లో పెట్టుకొని యేసు ప్రభు పాదాలు పట్టుకొని అవను చేస్తున్న ప్రార్థన బట్టి పిల్లారా ఆ పచ్చి త్రాగుబోతున్న ఒకరోజు దేవుడు దర్శించాడంట. హల్లెలూయా. దేవుడు దర్శించాడు. ఎలా దర్శించాడయ్య అంటే, ఆ నిద్రపోతున్న వ్యక్తి కల్లో దేవుడు కనిపించి తన గదిలోనికి వచ్చింది. అస్తం వరకు వచ్చేసి గోడ మీద సిలువ గుర్తుపడతా ఉందంట. తుడిపేస్తా ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళందరూ బ్రాహ్మణులు వేసేస్తారు కదా, చూస్తే ఏమంటారని చెప్పి తుడిపేస్తా ఉన్నాడు. ఆ తర్వాత మరొక గోడ మీద, అట్లా 4 గోడల మీద పిల్లారా సిలువ గుర్తుపడతాం తుడిపేస్తూ వచ్చాడు. ఆ తర్వాత సీలింగ్ మీద సిలువ గుర్తుపడి నివాస్ అని చెప్పి ఒక అక్షరం రాసి ఆ హస్తం మాయమైపోయింది. ఆ త్రాగుబోతు వ్యక్తి లేచి భయం వచ్చేసింది. ఎందుకంటే నేను ఒక త్రాగుబోతు వ్యక్తిని, ఒక వ్యభిచారిని, దేవుని గురించిన భయం లేని వాడిని, నాకు ఇలా కనబడటని చెప్పి భయం వచ్చేసి తను చేస్తున్న పని మెట్లు క్యాలరీలు ఊడ్చుకుంటూ వచ్చి కూర్చున్నాడికి భయం పోలేదంట. అయితే పెళ్ళైన కొత్తలో తొలి దినాల్లో చెప్పాగా, ఆమె క్రైస్తవురాలని చెప్పా కదా, భార్య బాధపడిద్దని చెప్పి, అత్త బాధపడిద్దని చెప్పి వెళ్ళి మందిరంలో కూర్చుంటే దైవజనులు చెప్పిన ఒక మాట పిల్లారా, దేవుడికి రూపం లేదు, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం అని చెప్పినప్పుడు పిల్లారా విన్న మాట గుర్తుకొచ్చి తన భార్య ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటుంది కదా, ఇతను 3 గంటల 40 నిమిషాలకి ఆ దర్శనం చూశాడు. లేసే బైబిల్ తీసుకొని ఇలాగ బైబిల్ గుండెలకు అద్దుకొని, యేసు ప్రభువా, నేనే త్రాగుబోతుని, నేను ఒక వ్యభిచారిని, నువ్వంటే నాకు అసహ్యం, ఎప్పుడు నేను ఆరాధించలేదు, మాకు చాలామంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు, నువ్వు ఫలానా కులాన్ని దేవుడు అనుకుంటున్నాను, నాకెందుకు కనిపించావయ్యా అని చిన్న ప్రార్థన చేసుకొని పిల్లారా, బైబిల్లో వాక్యమే దేవుడు అంట, దేవుడే వాక్యం అంట, సేవకులు చెప్పారు, నాతో ఏం మాట్లాడతావయ్యా అని చెప్పి ఆ బైబిల్ తెరిచినప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం నుంచి ప్రభు మాట్లాడంట, ఆకాశ పక్షులను చూడము, అవి విత్తవు, కోయవు, కొట్లో కూర్చుకున్నవు. హల్లెలూయా. అతనికి అర్థం కాలేదు. ఒకరోజు ఆ యొక్క సహోదరు తల్లిగారు వచ్చి తనకు చెబితే నాకు అర్థం అని చెప్పి ఒక సేవకులను పంపిస్తే ఆ సేవకులు చెప్పిన మాట,
మీరు సేవ చేయాలి, ఈ పని కాదు, దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకుంటాడు అని చెబితే ఈ ముసలోడికి పని బాటలని చెప్పి తిట్టుకున్న ఆ యవనస్తుడు అసహించుకున్నాడు సేవ అనగానే. మరలా ఒక వారం 10 రోజులు గడిచిన తర్వాత పిల్లారా, ఆ యవనస్తుడు అలాగే త్రాగొచ్చి నిద్రపోతూ ఉంటే, ఆ తాగొచ్చి నిద్రపోతున్న సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు కల్లో కనబడుతూ శిలువ మీద అలాగున్నాడంట. శరీరమంత గాయములు, రక్తము. యేసు ప్రభు పిల్లరా అలాగే ఈ యవనస్తుడు నిలబడి చూస్తూ ఉన్నాడు, ఇలా చూస్తూ ఉన్నాడు. ఆయన చాలా బాధపడుతూ ఉన్నాడు. ఆ యవనస్తుడి వైపు యేసు ప్రభు జాలిగా చూస్తున్నాడంట. ఈయన అనుకున్నాడు, ఏమైనా సహాయం చేయాలా, ఎందుకు నా వైపు అలా చూస్తానని చెప్పి ఆయన వైపు చూస్తూ అన్నాడంట, యేసు ప్రభువా నీకేమైనా సహాయం చేయాలని అడిగినప్పుడు అన్నాడంట యేసు ప్రభు కళ్ళు అంటున్నాడంట, నిజంగా నా సహాయం చేస్తావా అంటే, నిజంగా చేస్తానయ్యా. పిల్లరా అప్పుడు అన్నాడంట, ఇప్పటి వరకు నీ కోసం బ్రతికావు, నీ ఇష్టాల కోసం బ్రతికావు, ఇక్కడి నుంచి నా కోసం జీవిస్తావా అని అడిగినప్పుడు ఆ వ్యక్తికి తెలియకుండా ఏడుపు వచ్చేసింది. ఎక్కులు పెట్టి కళ్ళ ఏడుస్తూ ఉంటే ఆ భార్య వచ్చి లేపిందంట, అయ్యా ఎందుకు ఏడుస్తున్నావు, లెగు లెగు లెగు. పిల్లరా అప్పుడు చెప్పాడు, యేసు ప్రభు నా కోసం బ్రతకమంటున్నాడు, ఈ అపార్ట్మెంట్ ఖాళీ చేసి బయటికి వెళ్దాం పదం. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు పిల్లరా ఆ యవనస్తుడు గొప్ప సేవ చేస్తున్నాడు. హల్లెలూయా. ఎవరు చేసిన ప్రార్థన? ఏమ్మా ఎన్ని శ్రమలు, ఎంత నరకము, ఎంత ఇబ్బంది. ఈరోజు ఆ సేవకుడు మీకు తెలుసు. హల్లెలూయా. ఆ సేవకుడు మీకు తెలుసు పిల్లారా, అది నేనే, ఆ త్రాగుబోతు నేనే, ఆ నరకం చూపించిన వాడు నేనే. ఎంత వేదన పిల్లారా, తెలియదండి, మూర్ఖుడిని పిల్లారా. పైకి మంచివాడు నటించి వివాహం చేస్తున్నాం, కానీ ఈరోజు నిజంగా ఈరోజు దేవుడు వాడుకుంటున్న కారణము నా భార్య కార్చిన కన్నీరు, ఆమె చేసిన ప్రార్థన. చిన్న వయసు, 16 సంవత్సరాల వయసు, ఎవరికి చెప్పుకోలేదు. ఈరోజు పిల్లలు నువ్వు ఏ స్థితిలో నాకు తెలియదు, కానీ మన దేవుడు, ఆరాధించే దేవుడు గొప్పవాడండి. ఆయన సజీవుడు, ఆయన అసమర్థుడు కాదు. కానీ మనం భక్తి విధానాలను చూసుకోవాలి పిల్లారా. ఎంత బలవంతం చేసి ఉన్న, తాగువా, సన్నగున్నావే, కొంచెం తాగుతూ ఒళ్ళు వచ్చేది బాగుంటుందని చెప్పి బలవంతం చేసిన. ఈ రోజు కొన్ని పాస్టర్ గారు మనవరాలనయ్యా నేను తాగను అని చెప్పి ఏడ్చేది పిల్లారా. కానీ ఏ రోజు ఎవరికి చెప్పుకోలేదు. ఏసీకి చెప్పుకుంది, ఏసీ పాదాలు పట్టుకుంది, ఆయనకు అప్పగించింది. ఈ మూర్ఖుడు ఈరోజు గొప్ప సేవ చేస్తున్నాడు. హల్లెలూయా.